ఏమయ్యా ఇంటైనా ఆ చేతులేమిటి అలా వెనక్కి పెట్టుకున్నావు? ఇది పల్లెటూరు కాదు, సిటీ. ఇక్కడ బిల్డప్లు నీకు తెలియవు. ఇలా వెనక చేతులు పెట్టుకోపోతే వెనక నుంచి ఎవడో వచ్చి పటామని పీగుతాడు. ఎవడు కొట్టింది తెలీదు. ఆ టీడు చూసుకోవడమే. ఎవరైనా కొట్టారా? ఎవరు నన్ను కొట్టేది? వాడి గుండా చెరువా, వాడిని నమలేస్తాను, మింగేస్తాను, అరాయి చేసుకుంటాను అంతే. అయితే ఆ తల మీద చేతులు ఎందుకయ్యా? తీవయ్యా మగడా. చేస్తాను నాకంటే చేస్తాను నాకన్నా భయమా ఏంటి? చేస్తాను నాకన్నా భయమా ఏంటి? నాకేం భయం లేదు. ఏమే ఇద్దరం కలిసి వన్ బయట తాగుదామే. నీ ముచ్చట నేనెందుకు కాదనాలి? సరే కానీ. థ్యాంక్స్. ఉండు. ఏంటి పని? మేమిద్దరం ఏదో వన్ బయట తాగుతుంటే మధ్యలో నువ్వు సాయిస్తూ తాగుతావు. ఈ పద్ధతి నీకు బాగుందా? మొగుడు పిల్లలు సరదాగా కలిసి తాగడానికి వస్తే మధ్యలో ఆడడానికి నువ్వెవడవయ్యా? వాళ్ళిద్దరు మూడు పిల్లలా? నీకు ఆ సంగతి తెలుసా? నేను వాళ్ళ ఇంట్లో ప్యూన్నా చెప్పాలి వెళ్ళవయ్యా. ఇదిగో మానేవయ్యా బాబు, అసహ్యంగా ఉంది మానేవయ్యా. ఏమే నువ్వన్నా మానేవే? నేను మాన్ను. పోనీ వాడి మానేవే చెప్పు. ఫోన్లే పాపం, తాగని వాడిని ముచ్చట పడుతున్నాడు. ఓహో, నువ్వు ఇలా బిల్డప్లు ఇస్తున్నావు అన్నమాట. అరే మర్యాదగా చెప్తున్నాను, నువ్వు తాగటం మానేస్తావా లేదా? అరే మానేస్తావా లేదా? గుండె వదరా. అమ్మో ఏంటో ఇట్టా కొట్టావు? పైగా లేడీస్ ముందు అసలు బిళ్ళ పెట్టి. రంగు పడుద్ది. పడుద్ది అంటే పడింది కదా. పిల్ల బాస్. ఎందుకు బాస్? రంగు పడుద్ది. డ్రెస్సా? అడ్రస్సా? కనుక్కుంటా. ఇక్కడ నువ్వా? టీవీ కొనండి ప్రాణాలు తీసేసావు కదా. ఇదిగో టీవీ తయారు చేశా, చూసుకో. చేశారులే, అన్ని రోడ్డు మీద దొరికిన వాటితో టీవీ చేయడం కూడా గొప్పే. అందులో బొమ్మ వస్తుందా చేస్తుందా? డొక్కు టీవీ డొక్కు ముఖమును. అదే మరి తక్కువ అంచనా వేయటం అంటే. ఒక్కొక్క టీవీ నుంచి ఒక్కొక్క పాట తీసుకొచ్చి తయారు చేశా. ఏ టీవీలో రాని ఛానల్స్ అన్ని మన టీవీలో వస్తాయి, చూసుకో. ఓహో బొమ్మ రావట్లేదా? ఈయన సంగతి నేను చెప్తా. ఏం డిసైడ్ చేసినావన్నా పిల్కన్నా? ఎవడ్రా నన్ను పిలకూడదు? తోలు తీసేస్తాను రే. తోటరాములతో నగరాలు చేసినావంటే బోన్ తిరుగుతాయి. బోన్ తిరుగుతాయా? దమ్ముంటే ఎదరికొచ్చి మాట్లాడరా. జర టీవీ మీద దేకో, జర టీవీ మీద దేకో. నా టీవీలో బొమ్మ వచ్చింది. బొమ్మ కాదే, తోటరాముణ్ణి, ఒరిజినల్ తోటరాముణ్ణి తిరిగి వచ్చిన. జరిట్లా రాబే, జరిట్లా రా. అక్కడే ఉండరా, వెనక నుంచి వస్తావు నువ్వు. ఫ్రంట్కి రమ్మంటే బ్యాక్ వస్తే వేంది, ఇట్లా రాబే. ఇదేంటి టీవీలో బొమ్మ నాతో మాట్లాడుతుందేంటి? పైగా బే అంటుందేంటి? నేనెవరినో తెలుసా నీకు? తోటరాముణ్ణి. యముడన్న నన్ను ఆకాశంలోకి డిసైడ్ చేస్తే కిందకి రానికి రూట్ తెలవక మబ్బులెక్కి చక్కర్లు కొడుతున్నా. ఇప్పుడు ఉపగ్రహం తాన డిసైడ్ అయినా. నువ్వెవడివైనా నాకు అనవసరం. నువ్వు నా టీవీలో అడుగు పెట్టడానికి వీల్లేదంటే పోతావా? అరే తేరి అమ్మో! ఒరే బ్రహ్మో, నీ తలేంట్రా పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయింది. టీవీలో బొమ్మ కూడా కొట్టడం ఏంట్రా? ఇది నిజమా భ్రమ తేల్చుకుంటాను. అరే తోటరావుడు, నీకు దమ్ముంటే ఇక్కడ కొట్టరా. కొట్టు కొట్టు కొట్టరా. 3 లక్షలకు పైసా తక్కువైనా నేను అమ్మను. హలో ఉండండి చెప్తా. హలో హలో చిట్టి, ఇదేదో బుల్లి రేడియోలా ఉందే. చిట్టి చిట్టి, ఇదేంటి చిట్టి చిట్టి అని ఒకటే డైలాగ్ చెప్తుంది? అరే ఇక్కడ బుల్లి స్విచ్ ఉందే. హలో 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 మరో మాట చెప్పండి. హలో హలో, ఎవరు మాట్లాడుతోంది? నువ్వెవరు అయ్యా? నేను పోలీస్ ఆఫీసర్ని. అయితే ఏంటంట చూడు, 3 లక్షలకు 10 పైసలు తక్కువైనా మనం. వాడే సార్ కిడ్నాపర్ గాడు.
3 లక్షలు కావాలంటున్నాడు. ఎంతైనా సరే ఇస్తాను. పాపను ఏం చేయొద్దని చెప్పండి. మీరేం వరి కాకండి సార్, వాడితో ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసుగా. ఆ 3 లక్షలే కదా నీకు కావాల్సింది. ఇందిరా పార్క్ రా. 3 లక్షలు గ్యారంటీగా ఇస్తారు కదా, మాట తప్పకూడదు. ఇస్తాను. ఇందిరా పార్క్ దగ్గరే ఉండు. అది సరే, నిన్ను ఎలా గుర్తుపడ్డాం? చాలా ఈజీ అండి. సంకలో సంచి ఉంటది, నెత్తి మీద పిలకుంటది, ముక్కు పుడకుంటది. 3 లక్షలు క్యాష్ తీసుకురండి, వ్యవహారం వెంటనే సెటిల్ చేసుకుందాం. ఓకే, కమాన్ లెట్స్ గో. బేరం కుదిరిందయ్యా, నువ్వు వెళ్ళి రావచ్చు. పొద్దున్నే ఇంటి ముందు కుక్కను దొక్కి రావడం ఎంత మంచిదైందో. అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, అయ్యా అయ్యా, అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, బాబాయ్. సార్ కొట్టైనా చెప్పండి, చెప్పైనా కొట్టండి, ఈ బిల్డప్లేండి సార్. 3 లక్షలు కావాలరా నీకు? అవును సార్, 10 పైసలు తక్కువైనా సరే ఒప్పుకోను సార్. ఒప్పుకోవరు నువ్వు. పాపని కిడ్నాప్ చేసి 3 లక్షలు ఇస్తే గానీ వదిలిపెట్టనంటావు. పాప ఏంటి, కిడ్నాప్ ఏంటి, ఈ బిల్డప్లేంటి సార్? నేనేదో నా ఇల్లు అమ్ముకునే విషయం మాట్లాడుతుంటే ఏంట్రో కొత్త బిల్డప్లు ఇస్తున్నావా? ఇది ఎక్కడిది? ఆ? ఇదే సార్, ఆ. బంజారా రోడ్ నెంబర్ 8 లో దొరికింది సార్. నేనేమైనా వస్తువులు కొంటానా పెడతానా సార్? వస్తువులన్నీ నాకు దొరుకుతాయి సార్. దొరికింది. ఆ. రేయ్, ఆ. నీ దగ్గర నుంచి నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసురా. చిట్టి, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎవడో ఎత్తుకుపోయాడు. వాడు వీడేనా తల్లి? కాదు, అమ్మయ్యా, నువ్వు బిల్డప్ లేకుండా రక్షించావు తల్లి. అయితే మరి నిన్ను ఎత్తుకెళ్ళిన వాళ్ళని గుర్తుపడతావా పాప? ఓ, ఎలా తప్పించుకున్నావమ్మా? ఎలా అయితేనే మన చుట్టూ క్షేమంగా తిరిగి వచ్చింది, అంతే చాలు. రంగా అంకుల్ కనపడకపోతే వాళ్ళకి మళ్ళీ దొరికిపోయేదాన్ని. థ్యాంక్స్ రంగా. మీరు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా మా నాన్న మీద పడ్డ నిందపోదు. ఎవరు ఎలాంటి వాళ్ళో ఇప్పటికైనా తెలుసుకోండి. పదరా. వస్తాను ఇస్తే గారు. ఓకే సార్, 1 మినిట్ సార్, ప్లీజ్ టేక్ దిస్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. బ్యాడ్ లక్. కొంచెం మిమ్మల్ని కొట్టాను, కొంచెం సారీ అండి. ఓరి నాయనోయ్, ఇదేం సిటీరా బాబోయ్. బిల్డప్పుల మీద బిల్డప్పులు. ఒకడేమో టపామని కొట్టి అటు చూస్తాడు, ఇంకొకడేమో కొట్టి రంగు పడుద్ది అంటాడు. మీరేమో వేరే ఉతుకుడు ఉతికి కొంచెం సారీ అంటారేంటండి? సార్, ఇది పనికొస్తుందండి? ఆ. వద్దులేండి. అమ్మో, ఫాలో మీ. అదేంటది? ఎవడో దొంగ రాస్కెల్ ఓ పాపని కిడ్నాప్ చేశాడు. వాడిని గాని మీరు చూసారా? ఐ సీ. అంటే మీరు చూసారా సార్? Shut up! Follow me! కెవ్వుమని అరిచి నవ్వుతావే. ఏంటది చిత్ర విచిత్రమైన ఎక్స్ప్రెషన్ అన్ని ఇస్తున్నావు? ముందు పైకిలే. అదేంటది? రంగు పడుద్ది. ఇదేదో మెంటల్ కేసులో ఉంది. కామాన్. అదేంటది పొగొస్తోంది? నిప్పు లేందే పొగరాదు, కింద నిప్పు ఉండే ఉంటుంది. గెటప్ గెటప్. Useless fellow. Come on.
రంగు పడుద్ది. బాస్ పాప తెలుగు